మ్యామ్, జనరల్గా లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా చేంజ్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అది పోవర్టీలో అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు డబ్బులు రావాలి, ఆ చేంజ్ రావాలి లైఫ్లో అని కోరుకుంటారు. మనశ్శాంతి లేని వాళ్ళు మనకి పీస్ఫుల్ లైఫ్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చూసుకున్నప్పుడు కూడా ఈ చేంజ్ అనేది రకరకాలుగా ఉంటూ ఉంటుంది కదా. బట్ ఈ మెథడ్ ద్వారా చేంజ్ అనేది రావడానికి ఎంత టైం పడుతుంది? దీనికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? ట్రాన్స్ఫర్మేషన్ అనేది డిపెండ్స్ ఆన్ ఆ పర్సన్ చేసే డెసిషన్స్ మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. సో డెసిషన్ అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకేం కావాలి అని మనం నిర్ణయించుకోవాలి. తర్వాత దాని మీద స్టిక్ ఆన్ అవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే అందరికీ మంచి లైఫ్ కావాలనుకుంటారు. ఎవరు అవును, ఎవరు కష్టపడాలి, నేను పేదరికంలో ఉండాలి, నాకు కష్టాలు కావాలని ఎవరు కోరుకోరు. అందరూ నేను ప్రశాంతంగా బతకాలి, ప్లస్ నాకు మంచి డబ్బులు కావాలి, హెల్తీగా ఉండాలి, మంచి రిలేషన్షిప్స్ ఉండాలనే కోరుకుంటారు. కానీ కోరుకుంటారు, అందరితో వదిలేస్తారు. సో యాక్షన్ తీసుకున్నప్పుడు రిజల్ట్స్ రావు కదా. అవును, డెఫినెట్లీ రావు. ఇప్పుడు నాకు పర్మనెంట్గా ఒక ఫ్రూట్ తినాలని ఉంది, మ్యాంగో. అది ఎప్పుడు అంటే లైఫ్ టైం నాకు ఆ ఫ్రూట్స్ రావాలి. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాము అంటే ఏంటి, అప్పుడు తీసుకొని వస్తాము, డబ్బులు ఇస్తాం, తీసుకుంటాం, అయిపోతుంది. బట్ ఇక్కడ ఇంట్లో మనం పెట్టుకున్నాము అంటే లైఫ్ లాంగ్ తినచ్చు. సో కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అనే మెంటాలిటీ అనేది చాలా మందిలో ఉండదు. ఓకే, నాకు లైఫ్ లాంగ్ ఈ ఫ్రూట్ కావాలంటే ఏంటి, ఫస్ట్ నేను ఒక చెట్టును తీసుకొని రావాలి. అది 200 కావచ్చు, 300 కావచ్చు, చెట్టును తేవాలి. దానికి కావాల్సిన ఎరువులు వేసుకోవాలి, సాయిల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, డైలీ నర్చర్ చేయాలి. దానికి ఏదైనా పురుగు పట్టిందంటే మందు కొట్టాలో, లేదంటే ఏదైనా న్యాచురల్ మెథడ్లో చూడాలి. అప్పుడే మనకి ఒక 5 years తర్వాత క్రాప్ వస్తుంది కదా. సో కానీ వన్స్ అది వచ్చేసిందంటే లైఫ్ లాంగ్ మనకు ఫ్రూట్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనము ఓకే నేను ఆ చెట్టు నాటేదని నేను రెడీగా లేదు, తర్వాత చేస్తానులే అని అనుకుంటే పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది సక్సెస్ అనేది కూడా. సేమ్ వే ఇక్కడ కూడా మనం ఒక డెసిషన్ తీసుకున్నాక ఓకే నాకు ఇది కావాలి, నేను పావర్టీలో నుంచి బయటికి రావాలి అంటే నేనేం చేయాలి? ఎవరైతే ఈ పావర్టీలో ఇంకా బయట వచ్చారో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. నాకు ఇది తెలియదు ఈ విషయము, నేను తెలుసుకోవాలి. ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా సాధించారో తెలుసుకోవాలి. అది ఏదో ఒక వీడియో చూసేస్తానో లేదంటే జస్ట్ ఒక బ్లాగ్ చదివేస్తానో సాధ్యం కాదు. అలా సాధ్యం అయ్యేటట్టు ఉంటే ఇప్పుడు సీక్రెట్ బుక్ రిలీజ్ అయింది 2000లో, ఎన్నో మిలియన్ కాపీస్ సోల్డ్ అయింది, 13 million కాపీస్ అనుకుంటా. కానీ అందరూ లైఫ్ చేంజ్ అయిందా? లేదు. ఎందుకు అంటే వాళ్ళు చదువుతారు, వదిలేస్తారు. నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి తీసుకోరు. ఆ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఒక గురువు కావాలి. లైఫ్ తొందరగా చేంజ్ కావాలి అంటే మెంటర్షిప్ ఉండాలి, ప్లస్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎందుకు అంటే ఆ మెంటర్షిప్లో ఒక గురువు ఏమి ఇస్తాడు అంటే కన్సిస్టెన్సీ ఇస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను మెడిటేషన్ చేయండి, డైలీ విజువలైజేషన్ చేయండి అంటే మీరు 2 రోజులు చేస్తారు, మోటివేషన్ వస్తుంది. 3rd day హ్యాబిట్ ఏముంటుంది, మళ్ళీ నిద్రపోతారు, చెయ్యరు, కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. అండ్ అక్కడ ఒక ఇన్స్పిరేషన్ ఉండదు. తర్వాత చేసుకోవచ్చులే, ఇది చేస్తే పెద్దగా లైఫ్ ఏం మారదు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే లైఫ్ మారిపోతుందా అనే ఒక మైండ్ మనకి అది ఎప్పుడు గేమ్ ప్లే చేస్తూనే ఉంటుంది. సో ఎప్పుడు మనం ఈ మాయలో పడిపోతుంటాం. లైఫ్ మారదు అనే బిలీఫే ఉంటుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మన పేరెంట్స్ పేదరికంలో ఉంటారు, మన ఫ్రెండ్స్ పేదరికంలో ఉంటారు, సఫర్ అవుతుంటారు. ఎవరికి ఫోన్ చేసినా అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటే మీకు అక్కడ ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? బికాజ్ యు ఆర్ సరౌండెడ్ విత్ పీపుల్ who are inconsistent or suffering. ఒక చుట్టూ ఉండే విధానం గాని మన చుట్టూ ఉండే మనుషులు బట్టి కూడా వాతావరణం చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ డిపెండ్ అవుతుంటుంది అంట. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు ఒక సేయింగ్ ఉందన్నమాట. ఏమంటారు అంటే ఇఫ్ యు ఆర్ విత్ 5 idiots you will become a 6th idiot. If you are with 5 millionaires you will become a 6th millionaire. ఎందుకు అంటే 5 మంది వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది కదా, మిలియనేర్ గురించి అదే మాట్లాడుతుంటారు. నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఇది చేశాను, అలా చేశాను, నా మైండ్ సెట్ ఇలా ఉంది, నేను దీన్ని అలా అచీవ్ చేశాను. అప్పుడు మనకు కూడా ఏదో చెయ్యాలి అనే ఒక ఆసక్తి కలుగుతుంది.
ప్లస్ ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, అరే వాడు చేస్తున్నాడు నేను ఎందుకు చేయకూడదని. అదే ఆల్రెడీ ఒక సఫరింగ్లో పార్టీలో ఉంటే వాళ్ళు ఇట్లే ఉన్నారు మనం ఇట్లే ఉన్నాం, మన లైఫ్ బాగానే ఉంది ఇట్లే ఉంటాంలే అని ఒక కంఫర్ట్ జోన్ మనం క్రియేట్ చేసుకుంటాం. విల్ నాట్ మూవ్ బియాండ్ కంఫర్ట్ జోన్. సో అప్పుడు లైఫ్ చేంజ్ అవ్వదు. సో ఈ ఎన్విరాన్మెంట్ని మార్చాలి అంటే ఒక గురువు, ఒక కమ్యూనిటీ కావాలి. మనం పాతకాలంలో తీసుకున్నాము అంటే ఒక గురుకులం ఉండేది, ఒక గురువు ఉండేవాడు. సో ఎవరైనా చదువుకోవాలి అంటే గురుకులంకి వెళ్ళి గురువు దగ్గర ఒక పద్ధతి ప్రకారము డిసిప్లైన్తో క్రమశిక్షణతో నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది ఆన్లైన్, అది కూడా వీడియోలు ఆఫ్ చేసుకుంటారు, సర్చ్ వినరు, లేదంటే వీడియోలు చూసేస్తారు. అప్పటికి ఇప్పటికి ఏం మిస్ అవుతుంది అంటారు? ఎందుకు ఈ లైఫ్ చేంజింగ్ యాటిట్యూడ్ అయి ఉండొచ్చు. లైఫ్ చేంజింగ్ మీరు చెప్పారు, చేంజ్ అవ్వాలంటే దానికి తగ్గ పని చేయాలి, ఈ పని చేసి కన్సిస్టెన్సీ తీసుకురావాలంటే ఒక మెంటర్ ఉండాలి అనేది. సో ఇది జరిగే అవకాశం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఉంటుందంటారా? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఉంటుంది. కాకుంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే గురువు ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్ ఇంపార్టెంట్. నాట్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బికమ్ బ్రైట్ స్టూడెంట్ అంటిల్ అన్లెస్ దే డిసైడ్ ఇట్. ఇప్పుడు నేను మీకు తినండి అని చెప్తాను, నేను తినిపించని కూడా ట్రై చేస్తాను, కానీ మీరు నమ్మలేకపోతే మీరు అది నమ్మి లోపలికి తీసుకోవాలి. అది ఎవరు చేయలేరు కదా, యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఇది కుతూహలం మనకు ఉండాలి. ఎస్, అందరికీ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు. ఎవరు లేరండి మెంటర్స్? చెప్పించే వాళ్ళు, గోల్స్ అచీవ్ చేయించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్స్ ఉన్నారు, స్పిరిచువాలిటీ చెప్పే గురువులు ఉన్నారు. ఎక్కడ కొద ఉంది? సో మైండ్ సెట్ ఇక్కడ ప్రాబ్లం. సో ఎవరైతే అది వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి, ఓకే నేను నా లైఫ్ చేంజ్ అవ్వాలి, నాకు ఒక గురువు కావాలి, నేను ఒక పద్ధతి ప్రకారం నేను నేర్చుకోవాలి, నా లైఫ్ చేంజ్ అవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ ఈజీ. కొంతమందికి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు స్టార్ట్ చేశాను, రేపు నుంచి నాకు రిజల్ట్ కావాలన్న ధోరణిలో ఉంటారు వాళ్ళు. లాంగ్ టైం మోటివేషన్ లేకపోవడం ఎలా జరుగుతుంది అంటారు? అంటే చెప్తాను చూడండి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది, సో కన్సీవ్ అయిన 1 డేకి సెకండ్ డేకి బేబీ వస్తుందా? రాదు కదా. ఇట్స్ 9 months ప్రాసెస్. సో మీరు ఫోర్స్ చేసి డాక్టర్స్ నాకు 3rd month లో బేబీ కావాలి, ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐ కాంట్ వెయిట్, ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్, ప్లీజ్ గివ్ మీ బేబీ అంటే వస్తుందా? ఈ నాలెడ్జ్ మనం డైలీ లైఫ్ ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాం అంటారు? దాట్స్ వేర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇగ్నోరెన్స్. నీకు ఇగ్నోరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేనప్పుడు. అరే మనకి ఓకే ఈ బిలీఫ్స్ ఉంది, లిమిటింగ్ బిలీఫ్స్ ఎన్ని ఏళ్లలో నుంచి ఉంది, డెకెడ్స్ నుంచి ఉంది. మనం వాట్ ఎవర్ యువర్ ఏజెస్, మేబీ 20 years కావచ్చు, 30 years కావచ్చు, 50 years కావచ్చు, ఇంత డికెడ్స్ ఆఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ని అది సిమెంట్ రోడ్ లాగా గట్టిగా ఫార్మ్ అయింది. దాని ఆ న్యూరాన్స్ని చేంజ్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ మినిమం 21 days. లేదు ఒక పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి. పర్సెప్షన్ అనేది అందరూ చూస్తేనే చేంజ్ అవ్వరు కొంతమంది, ఎందుకంటే గట్టిగా చెప్పే ఒక మెంటర్ ఉండాలి. అంటే ఆ కన్విక్షన్తో చెప్పే గురువు ఉన్నారు అంటే, ఓ మా గురువు చెప్తున్నారు ఇది కరెక్ట్, ఎందుకంటే వీళ్ళు సైంటిఫిక్ బేసిస్తో చెప్తున్నారు, లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు, ఓకే వాళ్ళ స్టూడెంట్స్ ఆల్రెడీ అచీవ్ చేశారు. అప్పుడు మన మైండ్ బిలీవ్ చేస్తుంది. వాట్ ఎవర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ కన్విన్సెస్, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు బిలీవ్. చాలా మందికి సబ్ కాన్షియస్ మైండ్ కన్విన్స్ అవ్వట్లేదు. కాన్షియస్ మైండ్ ఎంత ఉంది, 5% మాత్రమే మన డే టు డే లైఫ్లో అది యూజ్ చేస్తున్నాం మనం. సో రెస్ట్ ఆఫ్ ద 95% ఆఫ్ ద టైమ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లీడింగ్ అవర్ లైఫ్. సో అందులో ఏముంది, డేటాబేస్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. నెగటివ్ థాట్ అనేది అక్కడే ఉంది. ఎస్. సో దాన్ని చేంజ్ చేయాలంటే మన న్యూరాన్స్ని చేంజ్ చేయాలి. సో ఈ పాత న్యూరాన్స్ని తీసేసి కొత్త న్యూరాన్స్ క్రియేట్ చేయాలంటే హ్యాబిట్స్ క్రియేట్ చేయాలి. అండ్ వీ షుడ్ బిలీవ్ ఇన్ క్రియేటింగ్ స్మాల్ హ్యాబిట్స్. ఫస్ట్ చిన్న చిన్న అడుగులే, తర్వాత పెద్ద పెద్ద మార్పు. ఎగ్జాక్ట్లీ. సీ ఇఫ్ యూ వాంట్ టు లూజ్ వెయిట్, ఫస్ట్ డే యూ కెనాట్ గో టు జిమ్ అండ్ డూ ఫర్ 1 hour, you will die. Yes, initially we need to start with 5 minutes. 5 minutes of walk. So it will not going to make a big difference. Okay, anyway 5 minutes కదా, చాలా సింపుల్ అని చేసేస్తాం. సో 1 week 5 minutes చేసాక ఆటోమేటిక్గా మొమెంటం వస్తుంది. లెట్ మీ డూ 10 minutes. ఆ 10 minutes అయ్యాక నెక్స్ట్ ఇంకో 15 minutes చేద్దామా అని. దెన్ యూ కెన్ గో టు 30 minutes, 1 hour, యువర్ విష్. ఆ మొమెంటం లేకుండా ఒక జంప్ చేయాలి అంటే కష్టం. దానికి ఒక ట్రైనర్ ఉండాలి,
ఉండి వాళ్ళు మోటివేట్ చేస్తుంటే అప్పుడు ఈ ఈజీ యొక్క నాలెడ్జ్ ఈ తీసుకునే ఒక కన్సిస్టెన్సీ తోడైతేనే ఫలితం అనేది కనిపిస్తుంది అంట. అబ్సల్యూట్లీ మనం సీక్ చేసే స్టూడెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ సీరియస్గా ఉండరు. మాకు చెప్తారు నేను ఇంత చేంజ్ ఎందుకు అయ్యాను అంటే అది ఐసీయూ అంత ఎమర్జెన్సీ ఉండాలి. అరే ఇది డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ ఉంటుంది. డిజైర్ అనేది వాళ్ళలో ఉండాలి. ఎందుకంటే నా సిచ్యువేషన్ మీకు చెప్పినట్లు నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ఇంత క్విక్ సక్సెస్ రావాలన్నా, ఇంత చేంజ్ కావాలంటే నేను ఓన్లీ త్రూ లా ఆఫ్ అట్రాక్షనే పాసిబుల్ అని నేను గట్టిగా నమ్మాను. తర్వాత ఓకే దానికి కావాల్సిన మెంటర్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా హెల్ప్ చేసుకున్నాను. సో దానివల్ల నాకు ఫాస్ట్ గ్రోత్ అనేది వచ్చింది. బట్ నేను డెడికేటెడ్గా లేకుంటే కుదరదు. నా మెంటర్స్ ఎలా టెస్ట్ చేసేవాళ్ళు అంటే నైట్ 12 o'clock 1 o'clock సెషన్ పెట్టి కూడా ఓకే జాయిన్ నవ్ అనేవాళ్ళు ఇమీడియట్గా. సో 9-10 o'clock మెసేజ్ వస్తుంది, ఓకే యూ విల్ హ్యావ్ ఎ సెషన్ అట్ 12 o'clock, యూ హ్యావ్ టు జాయిన్, ఓకే లెట్ మీ జాయిన్. ఓకే కావాలన్నప్పుడు నేను చేసి తీరాలి, నో గో. ఓకే మార్నింగ్ 3 o'clock సెషన్, ఓకే జాయిన్. నువ్వు మార్పుకి రెడీగా ఉన్నావంటే ఏదైనా చేస్తావు. ఏదైనా చేయాలి అంటే నేర్చుకోవాలి, లేయాలి, మెడిటేషన్ చేయాలి, గోల్స్ రైటింగ్ రాయాలి, క్లారిటీ కావాలంటే డైలీ గోల్స్ రైటింగ్ రావాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది. వెరీ గ్రేట్. సో అంత మనకు ఆ డెడికేషన్ ఉంటే కానీ ఊరికే వీడియో చూసి నేను లైఫ్ చేంజ్ అయిపోవాలి అంటే అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇట్స్ లైక్ ఏంటంటే మీరు మారడానికి ఒక స్కోప్ ఉందని ఒక చెప్పినట్టు వాళ్ళకి ఇది ఒక ప్రాసెస్ అనేది ఒకటి ఉంది, యూ కెన్ గెట్ ఇన్ టు ఇట్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పొచ్చు. లైక్ కాకపోతే ఆ లైఫ్ చేంజ్ అవ్వడానికి వాట్ ఎవర్ ఇట్ టేక్స్, దానికి ఏది అవసరమో అది మీరు చేసి తీరాల్సిందే. సో ఇలా ఏం చెయ్యాలి, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని మీరు క్లియర్గా మీకు ఒక అవగాహన కావాలంటే మాత్రం కింద ఉన్న నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. మ్యామ్ వాళ్ళ టీం అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం సెషన్స్ కూడా మ్యామ్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఆ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఆన్లైన్ వర్క్షాప్స్లో యాడ్ అవ్వాలనుకున్నా సరే మీరు కింద ఉన్న నెంబర్లు సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.